హియర్ మీ అవుట్. తెలంగాణలో ఒక పాక్సో కేసు నిందితుడు బయటకు వచ్చి ఆ కంప్లైంట్ చేసిన అమ్మాయిని, వాళ్ళ ఫ్యామిలీని, క్వశ్చన్ చేసిన వైఫ్ని, చిన్నపిల్లల్ని అతి దారుణంగా కిరాతనంగా చంపేశాడు. ఇప్పుడు ఒక విషయం, విమెన్ అండ్ చిల్డ్రన్, ఆడవాళ్ళు ఇంకా చిన్నపిల్లలు ఎందుకు వల్నరబుల్ అని అర్థమైంది సొసైటీలో. నెక్స్ట్ ఒక పాక్సో కేసు హ్యాండిల్ చేసేటప్పుడు పోలీసుల వాళ్ళు ప్లే చేసే రోలు, వాళ్ళ పాత్ర ఎంత కీలకం అని ఇప్పుడైనా మనకు అర్థం అవ్వాలి. కావాలని ఫ్యూచర్లో బెయిల్ వచ్చే విధంగా ఛార్జెస్ చేయడం, నిజంగా ఇలాంటి కేసులు ఎంత సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలని ఇప్పటికైనా మనకు అర్థం అవ్వాలి. ఒకసారి ఆలోచించండి, ఇతన్ని బయటకు వదిలే ముందు ఎలాంటి సైకలాజికల్ అనాలిసిస్ అయినా ఈయనకి చేశారా? బయటకి సొసైటీలోకి ఇతన్ని వదలడం కరెక్టా, లేదా కంప్లైంట్కి మనం నోటిఫై చేయాలా? అమ్మా ఇలా మీరు కంప్లైంట్ ఇచ్చారు, మేము ఇతన్ని వదిలేస్తున్నాము, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి కాన్ఫ్లిక్ట్ రాకుండా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఎట్లీస్ట్ వాళ్ళకి నోటిఫై చేశారా? నథింగ్. ఒకసారి అర్థం చేసుకోండి, పాక్సో కేసుల్లో ఇలాంటి ఒక అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్, ఒక ఎందుకు పనికిరాని ఒక పర్సన్ బయటకు వచ్చి వాడు ఇంత తతంగం, ఇంత మారణహోమం చేస్తే అథారిటీ, పవర్, ఇంకా మనీ అండ్ ఇన్ని ఉన్న ఒక మనిషికి మీరు బెయిల్ ఇచ్చి బయటికి పంపితే వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ గివింగ్ అండి? అసలు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం మనం సొసైటీకి? ఇక మీద రేపు పొద్దున ఎవరైనా బయటకు వచ్చి కంప్లైంట్ చేయగలరా? గొప్పగా మేము సస్పెండ్ చేసాం ఎస్ఐ అని చెప్తున్నా కదా, ఎందుకు సస్పెండ్ చేయాలి? అసలు డిస్మిస్ చేయకూడదు? అసలు ఒక్కసారి డిస్మిస్ చేసి చూడండి, నిజంగా పోలీస్ యంత్రాంగంలో ఎంత మార్పు వస్తుందో. కంప్లీట్ సర్వీసెస్ నుంచి డిస్మిస్ చేయండి. కావాలని పాక్సో కేసెస్ ఛార్జెస్ తక్కువగా రాసి ఫ్యూచర్లో బెయిల్ వచ్చే విధంగా రాయడం ఎందుకండి? ఇదంతా ఏం మెసేజ్ ఇస్తున్నామండి సొసైటీకి మనం?